ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి జింగల్ అనేసయ్య, ఇంతవరకు మాకు సాయం చేసినందుకు వందనాలు అయ్యా. ఈరోజు సండే స్కూల్లో కూడా మీరే మాకు సాయం చేయండి అయ్యా. ఈరోజు సండే స్కూల్లో మీరు సాంగ్స్ అప్పుడు లెసన్ చెప్పేటప్పుడు క్వశ్చన్ అవర్లో మీరే మాకు సాయం చేయండి అయ్యా. సాతాను ఎటువంటి డిస్టర్బెన్స్ కలుగ చేయకుండా మీరే మాకు సాయం చేయండి అయ్యా. అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. మీరు లేకపోతే మేము ఏం చేయలేమయ్యా. మీరే మాకు తోడుగా ఉండి మాకు సాయం చేయండి అయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సింగింగ్ టైం. ఒక చిన్న
ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ విధవరాలు ఏం చేస్తుందంటే ఆమె దగ్గర ఉన్న మొదటి రొట్టె ఆ ప్రాఫిట్కి ఇస్తుంది. ఆ ప్రాఫిట్కి చేసి మొదటి రొట్టె ప్రాఫిట్కి చేసి ఇస్తుంది. మరి అప్పుడు జీసస్ చూసి ఆమెను మెచ్చుకొని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో మనం స్టోరీలో నేర్చుకుందాం. ఈరోజు ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర నుండి సారేపత్తుకు ఏ విధంగా వెళ్తాడో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర నీళ్లు త్రాగుచూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత వర్షం లేక ఆ నీరు ఎండిపోతుంది. దేవుడు ఏలియాను సారేపత్తు అనే ఊరికి పోయి అచ్చట ఉండమని చెప్తాడు. ఏలియాను పోషించుటకు అనగా ఏలియాకు ఆహారం పెట్టుటకు దేవుడు ఒక విధవరాల్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఏలియా దేవుని మాట విని లేచి సారేపత్తు ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక విధవరాలు కట్టలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకే కొంచెం నీళ్లు తెమ్మని ఏలియా వేడుకుంటాడు. ఆమె నీళ్లు తేవచ్చుండగా మరలా ఏలియా ఆమెను పిలిచి ఒక రొట్టె ముక్కను కూడా తీసుకుని రమ్మంటాడు. అందుకు ఆ సారేపత్తు విధవరాలు ఈ విధంగా చెప్తుంది. తన దగ్గర రొట్టె లేదని, కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నవని, వాటితో రొట్టె చేసుకొని తాను తన బిడ్డ చావకముందు వాటిని తినుటకై వాటిని సిద్ధపరచుకొనుటకు పొలలో ఏరుటకు వచ్చి తినని ఏలియాకు సమాధానం చెప్తుంది. అందుకు ఏలియా మొదట నాకు ఒక అప్పము అనగా రొట్టెను చేసుకొని రమ్మని చెప్తాడు. తర్వాత నీకు నీ బిడ్డకు అప్పం చేసుకొని తినమని చెప్తాడు. ఏలియా ఇంకా ఆ విధవరాలతో మాట్లాడుతూ భూమి మీద యెహోవా మరలా వర్షం కురిపించే వరకు తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని దేవుడు చెప్తున్నాడని ఆమెతో చెప్తాడు. అంతటా ఆమె ఏలియా మాటలు నమ్మి ఏలియాను ఒక దైవజనుడిగా భావించి ఏలియా చెప్పిన మాట చొప్పున రొట్టెను తయారు చేసుకొని వస్తుంది. దేవుడు ఆమెను చూచి ఆమె ఏలియాను గౌరవించడము, ఏలియా మాట చెప్పిన ప్రకారం చేయడం చూచి ఆ విధవరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. కరువు కాలమంతా ఆ తొట్టిలో ఉన్న పిండి నూనె అయిపోకుండా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మనం కూడా ఆ సారేపత్తు విధవరాలు వలె దేవుని సేవకులను గౌరవించాలి. దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే, అనగా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని మాట ప్రకారం నడుస్తూ ఉంటే తప్పకుండా మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించగలం. ఒకరోజు ఆ విధవరాలు కుమారుడు చనిపోతాడు. ఆమె ఎంతో బాధతో ఆ విషయాన్ని ఏలియాకి చెప్తుంది. ఏలియా కూడా ఎంతో బాధపడి ఆ విషయాన్ని దేవునికి ప్రార్థనలో తెలియచేస్తాడు. దేవా, ఈ చిన్నవాని ప్రాణం తిరిగి ఇవ్వమని దేవుని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏలియా ప్రార్థన అంగీకరించి ఆ చిన్నవానికి తిరిగి ప్రాణం ఇస్తాడు. ఇక వారి కుటుంబంలో సంతోషానికి అవధులు లేవు. మనం నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడో కదా. Fetch me, I pray thee, a little water in a vessel, that I may drink. Bring me, I pray thee, a morsel of bread in thine hand. As the Lord thy God liveth, I have not a cake, but an handful of meal in a barrel and a little oil in a cruse. And behold, I am gathering sticks, that I may dress it for me and my son, that we may eat it and die. Fear not. Go, and do as thou hast said.
But make me thereof a little cake first, and bring it unto me. And after make for thee and for thy son. For thus saith the Lord God of Israel, the barrel of meal shall not waste, neither shall the cruse of oil fail, until the day that the Lord sendeth rain upon the earth. Oh Lord, my God, have you also brought tragedy on the widow with whom I lodged by killing her son? What's he doing? I think he's praying. That didn't sound very much like a prayer. What is Elijah doing now? It must be some kind of ritual.
Oh Lord my God, I pray let this child's soul come back to him. Oh Lord my God, I pray let this child's soul come back to him. Oh Lord my God, I pray let this child's soul come back to him. What? Joy! Look, your son is alive. Now by this I know that you are a man of God, and that the word of the Lord in your mouth is the truth. హాయ్ చాక్లెట్. హాయ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. బాగున్నావా అన్న? ప్రైజ్ లార్డ్ చాక్లెట్. నేను బాగున్నా చాక్లెట్. నువ్వు ఎట్లున్నావు? బాగున్నానన్నా. అవును చాక్లెట్. లెసన్ బాగా విన్నావా? విన్నానన్నా. ఫ్రెండ్స్ మీరు విన్నారా లెసన్ మంచిగా? అన్న చెప్పన్నా. నేను క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తావా? చెప్తానన్నా. ఓకే చాక్లెట్. ఓకే. జీసస్ ఎలైజాని కెరీత్ వాగు దగ్గర నుండి ఇంకెక్కడికి వెళ్ళమంటాడు? కెరీత్ వాగు వదిలి ఎక్కడికి వెళ్ళమంటాడు? ఎలైజాని కెరీత్ వాగు దగ్గర నుంచి సారేపత్ అనే ఊరికి వెళ్ళమని చెప్తారు కదన్నా? అవును చాక్లెట్, వెరీ గుడ్. చాక్లెట్ మరి అక్కడ సారేపత్ ఊర్లో ఎలైజా ఒక విధవరాలు ఇంటికి వెళ్తాడు కదా, అప్పుడు మరి ఎలైజా విధవరాలు ఏమంటారు? మరి సారేపత్ వెళ్ళిన తర్వాత విధవరాలు దగ్గరికి వచ్చి ఎలైజా నాకు ఒక అప్పం చేసుకోదా, ఒక లడ్డు చేసుకోదా అని చెప్తాదన్నా. వెరీ గుడ్ చాక్లెట్. మరి అంతే కదా ఫ్రెండ్స్, ఎలైజా అడిగినప్పుడు అమ్మ చేసి ఇస్తుంది కదా. మరి అక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతుంది. ఏంటది? ఏంటంటే విధవరాలు దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉంటుందన్నా. అయితే ఆమె మొదటి వచ్చి ఎలైజా చేసి ఇచ్చింది కదన్నా. అందుకే దేవుడు ఆ విధవరాలిని ఆశీర్వదించి ఆ పిండి అయిపోకుండా ఆ నూనె అయిపోకుండా చేస్తాడన్నా. అవును చాక్లెట్, వెరీ గుడ్. మళ్ళీ స్టోరీలో వాళ్ళు కడుపు కాలం అంటే వేసే వాళ్ళని పోషిస్తారు కదన్నా. అవును చాక్లెట్. నాకు ఒక డౌట్ అన్నా. ఏం చాక్లెట్? ఆ పిండి అయిపోలేదా? అయిపోలేదు చాక్లెట్. నూనె కూడానా? నూనె కూడా అయిపోలేదు. అప్ప ఎంత అద్భుతమో కదన్నా. అవును చాక్లెట్, ఎంత అద్భుతమో. మరి అక్కడ ఇంకోటి ఏదో జరిగింది, ఏంటది? అయితే ఆ విధవరాలికి ఒకే కొట్టుకున్నారు కదన్నా, ఆ బాబు చచ్చిపోయాడన్నా. అయితే అప్పుడు ఏలియా యేసయ్యకి ప్రార్థన చేస్తే యేసయ్య ఆ బాబుని బతికిస్తాడు. వెరీ గుడ్ చాక్లెట్. మరి ఈ స్టోరీ బైబిల్లో ఎక్కడుంది? ఈ స్టోరీ బైబిల్లో 1 Kings 17 చాప్టర్లో ఉందన్నా. అవును చాక్లెట్ కదా ఫ్రెండ్స్. అప్పుడు ఆ బాబు చనిపోయినప్పుడు ఏలియా దేవునికి ప్రార్థన చేస్తాడు కదా, అప్పుడు దేవుడు ఆ బాబు మళ్ళీ బ్రతికిస్తాడు కదా చాక్లెట్. మరి స్టోరీలో నేర్చుకున్నాం. ఈ స్టోరీలో నుంచి మరి యేసయ్యకి మనం కూడా ఆ విధవరాలిలాగా ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలన్నా. మరియు ఏలియాని గౌరవించింది కదన్నా, అట్లా మనం కూడా సేవకుల్ని పాస్టర్స్ ని గౌరవించాలని నేర్చుకున్నానన్నా. వెరీ గుడ్ చాక్లెట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, విధవరాలు ఎంత మంచిదో కదా. ఫస్ట్ ప్రయారిటీ జీసస్కే ఇచ్చింది.
ఫస్ట్ ప్రయారిటీ జీసస్కే ఇచ్చింది కదా, అలాగా మనం కూడా ఫస్ట్ ప్రయారిటీ జీసస్కి ఇవ్వాలి. మళ్ళీ చాక్లెట్ చెప్పినట్లు మనము ఏలియాని గౌరవించింది కదా, అలాగా మనం కూడా సేవకుల్ని గౌరవించాలి. ఈ పిక్చర్లో కనబడుతుంది కదా, బాబు చనిపోతాడు కదా, ఇంకో చాక్లెట్ ఆ బాబు చనిపోతాడు, లేపేస్తాడు. అవును కదా, అలాగా మనం కూడా మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ఆ విధవరాల్లాగా మనము మంచిగా ఉండాలి. ఓకే, చాక్లెట్ స్టోరీ చాలా బాగుంది కదా. అవునన్నా, చాలా బాగుందన్నా. అన్నా నాకు బాగుందా? బాగుంది చాక్లెట్, మరి బాగుందా నాది? నీకు కూడా భలే ఉందన్నా. నాకు జీసస్ ఇచ్చానన్నా, నేను ప్రేర్ చేసుకుంటే నాకు జీసస్ క్యాప్ కావాలని ప్రేర్ చేసుకున్నానన్నా. అప్పుడు నాకు జీసస్ క్యాప్ ఇచ్చాడన్నా. అవునా చాక్లెట్, వెరీ గుడ్ చాక్లెట్. ఓకే చాక్లెట్, మరి బాయ్ చాక్లెట్. బాయ్ అన్నా, బాయ్ పిల్లలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం. నేను చేస్తూ ఉంటాను, మీరు నన్ను చూసి మెమరీ వర్స్ నేర్చుకోండి. God has said, I will never leave you nor forsake you. Hebrews 13:5. I repeat, God has said, I will never leave you nor forsake you. Hebrews 13:5. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకుందాం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హెబ్రీ 13:5. మళ్ళీ చెప్తాను. నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. హెబ్రీ 13:5. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకొని మన సండే స్కూల్ క్లోజ్ చేసుకుందాం. ప్రేమ తండ్రి, జింగలైన యేసయ్య, ఈరోజు సండే స్కూల్లో మీరే మాకు అన్ని విషయాలు మాకు సాయం చేసినందుకు వందనాలయ్యా. పాటలప్పుడు, సింగింగ్ అప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు, లెసన్ అప్పుడు, క్వశ్చన్ అవర్ అప్పుడు మీరే మాకు సాయం చేసినందుకు వందనాలయ్యా. సాటర్డే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలుగు చేయకుండా మీరే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. మీ స్టోరీలో విధవరాలు మీ మాట ఎలా వినిందో మేము కూడా మీ మాట వినేలాగా సాయం చేయండి. ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇచ్చిందయ్యా, అలాగా మేము కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇచ్చేలాగా మీరే మాకు సాయం చేయండి అయ్యా. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. Bye friends.